అసెంబ్లీలో సేవా పక్వాడ్ రవితేజ ఆధ్వర్యంలో స్ఫూర్తి ఆశ్రమంలో అనాథలకు అన్నదానం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని అక్టోబర్ 2 వరకు దేశవ్యాప్తంగా జరుగుతున్న సేవా పక్వాడ్ కార్యక్రమంలో భాగంగా పాణ్యం అసెంబ్లీలో బీజేపీ నాయకులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. బీజేపీ కర్నూలు జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ కె రవితేజ ఆధ్వర్యంలో స్థానిక స్ఫూర్తి ఆశ్రమంలో అనాథలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పోలంకి రామస్వామి, జనరల్ సెక్రటరీ గీతామాధురి, పాణ్యం అసెంబ్లీ కోఆర్డినేటర్ రామ మద్దిలేటి రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రజలందరికీ సేవ చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. నిస్వార్థ సేవకు మారుపేరుగా నిలిచిన మోదీని ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పోలంకి రామస్వామి మాట్లాడుతూ దేశాభివృద్ధికి మోదీ చేస్తున్న కృషిని అభినందించారు. గీతామాధురి మాట్లాడుతూ మోదీ జన్మదినం కేవలం ఒక వేడుక మాత్రమే కాదని అది దేశ ప్రజలకు సేవ చేయాలనే సంకల్పానికి ఒక ప్రతీక అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా జనరల్ సెక్రటరీ నారాయణ నాగేశ్వరరావు, ఓబీసీ స్టేట్ ఈసీ మెంబర్ వీరప్ప, ఓబీసీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ మదన మోహన్ చారి, జిల్లా కార్యవర్గ శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి, సోషల్ మీడియా రఘు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ భగత్, తారకేశ్వర్ రెడ్డి, సోమశేఖర్ ఆచారి, శ్రీనివాస్ రెడ్డి, వర్ణ యాదవ్, శారదా కుమారి, వెంకటరమణ, నాగేంద్రుడు, మధుసూదన్, రవి, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. వీరంతా కలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నడ్డా గారి నాయకత్వం, మాధవ్ గారి నాయకత్వం, రామకృష్ణ గారి నాయకత్వం, జై బోలో భారత్ మాతా కీ జై. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు మనకు ఇదే రోజువారీగా ప్రతి ఒక్క రోజు ఒకరోజు రక్తదానము, ఒకరోజు హెల్త్ క్యాంపు, ఇలా ప్రజలకు ఉపయోగపడే విధంగానే, అలాగే మహిళలకు ఫ్రీ చెకప్లు, ఇలా ఎన్నో ఆలోచనలు చేసి మహిళా అభ్యుదయం కొరకు ఆయన పాటుపడుతూ, అట్లాగే యువత కొరకు పాటుపడుతూ, అలాగే రైతుల కొరకు ఆలోచిస్తూ ప్రతి ఒక్కరు కూడా వారు నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా వారి జన్మదినాన్ని పురస్కరించుకుని అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఈ మధ్యలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో తాడిత పీడిత బడుగు బలహీన వర్గాల యొక్క ప్రజలకు సంబంధించినటువంటి ఏవైతే ఆదాయ వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని పెంచాలి. ఆ ఆదాయం పెంచినట్లయితే ఈ దేశంలో సామాన్య పౌరుడు కూడా మంచి ఆదాయంతో బతకాలని చెప్పేసి, స్వయం సమృద్ధి సాధించాలని చెప్పేసి వారు ఈ మధ్య మనం చూసాం. జిఎస్టీని తగ్గించి ఈరోజు ఈ యొక్క దసరా కానుక పేరుతోటి దేశ ప్రజలకు అందించడం జరిగింది. నరేంద్ర మోడీ గారి గురించి చెప్పుకుంటూ పోయినట్లయితే ఈ దేశంలో అనేక రకాల కార్యక్రమాలు ఈరోజు చూసాం మనం. ఈ మధ్య కాలంలోనే విశ్వ బ్రాహ్మణ సంబంధించినటువంటి విశ్వకర్మ యోజనతోటి ఎవరైతే పని చేసేటువంటి కార్మికులు ఉన్నారో వాళ్లకు పని నేర్పించి వాళ్ళకు సంబంధించినటువంటి పనిముట్లు కావచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి లోన్లు కావచ్చు, బ్యాంకుల ద్వారా మాట్లాడి వారికి స్వయం సమృద్ధి సాధించాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు వాళ్ళకు కొన్ని లక్షల కోట్ల రూపాయల యొక్క బడ్జెట్ని కేటాయిస్తే మనం చూసాం. కర్నూలు జిల్లాలో కూడా మొదటి విడతగా సుమారుగా 6,000 మంది ఎవరైతే విశ్వకర్మ యోజన కింద సెలెక్ట్ అయ్యారో వాళ్ళ